నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేధృదయమిహ కింతేన వపుషా. శివాయ గురవే నమః. మనం ఈనాటి కార్తీక పురాణంలో 20వ అధ్యాయం గురించి చెప్పుకుందాం. జనక మహారాజు గారు మరలా ఇట్లు వశిష్ఠుల వారిని అడుగుతున్నారు. వశిష్ఠ మునీంద్ర, నాకు ఇంకా కుతూహలంగా ఉంది ఈ కార్తీక పురాణం గురించి తెలుసుకోవాలని. ఇంకా ఏవైనా వృత్తాంతాలుంటే సవిస్తరంగా నాకు తెలపండి అని రాజుగారు, జనక మహారాజు గారు ఇట్లు అడుగుచుండగా వశిష్ఠుల వారు చెప్పుచున్నారు. ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మహాత్మ్యమును గురించి అగస్త్యమునికి అత్రి మహామునికి మధ్య జరిగిన సంవాదమును ఉన్నది. అది చాలా ఆశ్చర్యకరమైనది. దానిని నీకు చెప్పేదను, సావధానముగా వినుము. అత్రి మహాముని ఇట్లు పలుకుచున్నారు. ఓ అగస్త్యమునీంద్ర, లోకత్రయోపకారము కొరకు కార్తీక మహాత్మ్య బోధకరమైన హరికథను చెప్పేదను వినుము. అగస్త్యుడు మరలా ఇట్లు అడుగుచున్నాడు. విష్ణు అంశ సంభూతుడైన ఓ అత్రిమునీశ్వర, సధర్మ శ్రవణమున కార్తీక మాసము కీర్తించబడినది. కార్తీక మాస ధర్మమును వినగోరితిని. అత్రి మహాముని ఇట్లు చెప్పుచున్నారు. ఓ అగస్త్యమునీంద్ర, బాగు నీ ప్రశ్న పాపనాశకరము. నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము చేసితివి. చెప్పెదను, శ్రద్ధగా వినుము. కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు. హరితో సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసమందు స్నానము, దీపదానము, హరిపూజయు చేయువాడు ఇష్టార్థమును పొందునయ్యా. విష్ణు భక్తి వలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ఠ, లక్ష్మి, విజ్ఞానము, సర్వత్ర విజయము పొందుతారు. ఈ విషయమును గురించి పూర్వ చరిత్ర ఒకటి ఉన్నది. అది చెబుతాను, సావధానముగా వినుము అని అత్రి మహాముని అగస్త్యుల వారితో ఇట్లు చెప్పుచున్నారు. త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడు పురంజయుడనే ఒక రాజుగారు ఉన్నారు. ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గమందు ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడై, బుద్ధి నశించి, దుష్టపరాక్రమయుక్తుడై, మహాశూరుడై, సత్యమును శౌచమును విడిచి, దేవబ్రాహ్మణ భూములను అపహరించి, బ్రాహ్మణులతో ద్వేషించి, లోభియును హింసకుడునైన బంగారమును దొంగలించు వారితో స్నేహము కలిగి ఇష్టుడై కూడి ఉండేవాడు. రాజు ఈ ప్రకారముగా అధర్మపరాయణుడు కాగా అతని సామంత రాజులు, కాంభోజ కురురాజాదులు అనేక మంది సింహబలులతో కూడి గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్పండులు అను 4 రకముల సేనలతో వచ్చి అయోధ్య పట్టణము చుట్టూను చేరి ఉన్నారు. వారు ఎలా చేరి ఉన్నారు అనగా, చెరుకు పానకమునకు తేనెటీగల వలె శిబిరాలతో చుట్టుకునేది. అది విని పురంజయుడు శీఘ్రముగా చతురంగ బలముతో పట్టణము నుండి బయటకు వచ్చెను. పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో, ధ్వజముతో, స్వయం ప్రకాశమానమును, అనేక దిగ్విజయములను చేసినదియు, శస్త్రాస్త్రపూరితమును, మహాచక్రయుతమును, మంచి గుర్రములతో కూడినదైన సూర్యదత్త రథమును ఎక్కి గజరథ తురగ పదాతులనిడి చతురంగ బలముతో పురద్వారము నుండి శత్రు సైన్యములో ప్రవేశించి భేరీతూర్య నినాదములను, శంఖగోముఖ నాదములను, ధనుష్టంకారధ్వనులను ఒక్క మారుగా ఉరుములు చప్పుడవలే ధ్వని చేయుచున్నాడు. ఇక్కడతో పురంజయుడు యుద్ధంలోకి ప్రవేశించేటి కథావృత్తాంతాన్ని మనం ఈనాటి 20వ అధ్యాయంలో చెప్పుకున్నాము. రేపటి రోజున పురంజయాపజయమును తెలుసుకుందాము. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.